నమస్తే, వెల్కమ్ టు S9 న్యూస్. నా పేరు పార్వతి. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ఘనంగా బక్రీద్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు. తాగునీటి సమస్య పరిష్కారానికి త్వరలో 100 కోట్లతో మన్యంకొండ గుట్టపై రిజర్వాయర్ ఏర్పాటు, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. కొనసాగుతున్న ఆశా కార్యకర్తల నిరసనలు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటి ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు మహబూబ్ నగర్ పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 6 గంటలకే ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ ప్రత్యేకతను చాటుకున్నారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఈద్గా దగ్గర సుమారు 2 గంటల పాటు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలో గడిపారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని పండుగ ప్రత్యేకతను చాటుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్, జాయింట్ కలెక్టర్ రామ్ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నిన్న హజ్లో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఆ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటిస్తున్నానని, చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన వారెవరైనా ఉంటే ఆ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా దేవుడు కాపాడాలని తాను కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మరియు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న హజ్లో జరిగినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనకు చింతిస్తూ చనిపోయినటువంటి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మళ్ళీ అలా కాకుండా మన దేశం తరఫున మరియు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం తరఫున సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. మొన్న కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పోయేటువంటి వాళ్లకు అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రత్యేకమైన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా జనం ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి జరగడం చాలా బాధాకరం. ఖచ్చితంగా తెలంగాణలో వాళ్ళని బీద కుటుంబాలని ఖచ్చితంగా మా ప్రభుత్వం ఆదుకుంటుంది. మేము కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం. పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మైనారిటీ అందరూ కూడా వారంతకు వారుగా వాళ్ళ సేఫ్టీ గురించి మొత్తం మేకలను, గొర్రెలను కోయడం అంటే బలి చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. కనుక ఈరోజు బక్రీద్ రోజు పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులందరూ కూడా కార్యక్రమం చేసుకుంటారు. ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఈద్గా దగ్గర కూడా భవిష్యత్తులో పూర్తిగా శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా వచ్చే సంవత్సరం వరకు మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. మైనారిటీలకు ఏ లోటు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా లోటు తీర్చడానికి మా ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు మేము ఖచ్చితంగా అందిస్తాం. ఇప్పటికే కబ్రస్థాన్లు కావచ్చు, వాళ్ళకు పెన్షన్లు కావచ్చు, మైనారిటీలకు షాదీ ముబారక్ కావచ్చు, ఇంకా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీలకు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా చేస్తాం. ప్రభుత్వం తరఫున మైనారిటీలకు ఎవరు లేరు అన్నటువంటి భావన లేకుండా ఈ ప్రభుత్వం మాది అనే విధంగా ఖచ్చితంగా. జనసంఘ్ వ్యవస్థాపకులు దీన్ దయాళ్ జయంతిని జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు పడాకుల రామచంద్రయ్య మాట్లాడుతూ 1951లో దీన్ దయాళ్తో పాటు మరో 6 కలిసి జనసంఘను స్థాపించడం జరిగిందన్నారు. కాశ్మీర్లో సత్యాగ్రహం చేపట్టిన జనసంఘ్ అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనుమానాస్పదంగా మృతి చెందగా జనసంఘ్ను దేశవ్యాప్తంగా పటిష్టపరిచిన ఘనత దీన్ దయాళ్కే చెందుతుందని చెప్పారు. 1968 ఫిబ్రవరి 11న ఉత్తరప్రదేశ్లోని రైలు పట్టాల దగ్గర దీన్ దయాళ్ అనుమానాస్పదంగా మృతి చెందారని తెలిపారు. వారి సేవలను స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ పాండురెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. దాని తర్వాత 1969 ఆల్ ఇండియా ప్రెసిడెంట్
అంతకుముందు ఆయన జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ 1951 అయితే 19th సెప్టెంబర్ బీజేపీ పార్టీని అయితే జనసంఘ్ పార్టీని స్థాపించారు. అంతకుముందు 1948లో మన మహాత్మా గాంధీ మర్డర్ తర్వాత సంఘమైన బ్యాన్ వచ్చిన తర్వాత 1948లో వచ్చిన తర్వాత 1951లో అయితే జనసంఘం స్థాపించారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రెసిడెంట్. అందులో 6 మంది 7 మందిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒకరు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, యజ్ఞాతి శర్మ. నాకు తెలిసే వరకు ఇంకే ముగ్గురు పేర్లు ఉన్నాయి కానీ ఎవరు రావడం. ఈ 6 మంది కలిసి అప్పుడు స్థాపించారు 1951లో 19th సెప్టెంబర్. దాని తర్వాత మామూలుగా 60 యాక్ట్ వచ్చిన అప్పుడు చిన్నపిల్లలు మేము దాదాపు 17, 16, 17, 16 జేఎన్టీలమే. 68లో అతను ఇక్కడ ఏదో విజయవాడలో కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత ఢిల్లీలో జరిగిన కాన్ఫరెన్స్లో ఆల్ ఇండియా అమెరికాలో ఎకనామిక్స్ గురించి ఒక 2 గంటలు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. దాని మీద ఇందిరాగాంధీకి కానీ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కడుపుమంటారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎకనామిక్స్ట్ కన్నా జనసంఘం పైకి వస్తే అప్పటికైనా రాజ్యసభ మెంబర్ ఆయన. కాబట్టి ఆయనను ఏదో టూర్ పోతున్నాడు. వీటి మీద ఏదో నియరెస్ట్ ప్లేస్ ఉంటుంది. మొగల్సరాయ్ మేము చూసినాం కాబట్టి పోయేటప్పుడు నియరెస్ట్ ఒక 15 కిలోమీటర్లు ఇది వస్తుంది నీకు. అక్కడ అతను హత్య గావించబడినారు. కాబట్టి ఆయన ఈ 99 జన్మదిన వేడుకలకు మేమందరం కూడా వారికి జోర్లు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీటిని అందించేందుకు గాను మన్యంకొండ గుట్టపై 100 కోట్లతో రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తున్నామని, దీనిని అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అభివృద్ధిలో భాగంగా ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని గ్రామాలన్నింటికీ తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో రిజర్వాయర్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకు గాను మన్యంకొండ గుట్టపై 100 కోట్లతో రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తున్నామని, దీనిని అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గతంలో ఆంధ్ర పాలనలో జిల్లాకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రాష్ట్రంతో పాటు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా సీఎం జిల్లాకు వచ్చిన సమయంలో బీసీలకు ఒక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసేందుకు సీఎం భవనాన్ని మంజూరు చేశారని, ఈ విషయంలో సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతల్ని ఆయన తెలియజేశారు. ఈ భవనాన్ని స్థానిక ఎస్వీఎస్ సమీపంలో ఎకరా స్థలంలో భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీసీలకే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు, పేద అగ్ర వర్గాలకు చెందిన వారికి కూడా ప్రత్యేక భవనాలను సీఎం ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అమరేందర్, నేతలు బెక్కం జనార్దన్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా పట్టణంలో ఎస్వీఎస్ హాస్పిటల్ పక్కల బీసీ భవన్ నిర్మాణానికి 1 ఎకరా స్థలాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎన్నో సంవత్సరాలుగా అడుగుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రలకు 1000 ఎకరాల భూములు కట్టజెప్పారు హైదరాబాద్లో, ఎక్కడెడితే అక్కడ. కానీ తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళకు ఎవరు కూడా అప్పచెప్పలేదు, కేటాయించలేదు. ఒకవేళ ఆ రోజే కేటాయించింటే ఈరోజు అక్కడ స్టడీ సర్కిల్ కావచ్చు, ఇంకా అధ్యయన కేంద్రాలు కావచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కావచ్చు, ఇంకా అనేక రకాల సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి అవకాశం ఉండేది. ఆ నిర్లక్ష్యం మూలాన 60 ఏళ్ళు కొన్ని లక్షల ఎకరాల భూమి ఆంధ్ర వాళ్ళే దోసుకుపోయింది. వక్ఫ్ భూములు కూడా వదలలేదు, చివరకు నాలాలు వదలలేదు, చెరువులు వదలలేదు, కుంటలు వదలలేదు. ఆంధ్ర వాళ్ళంటే ఆంధ్ర ప్రజలు కాదు, ఆంధ్ర కొంతమంది నాయకులు, కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే. ఈరోజు సొంత రాష్ట్రం ఏర్పడేందుకు మా ముఖ్యమంత్రి గారు అందరికీ కేరళ భవన్ అని, బంజారా భవన్ అని చెప్పని అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అత్యధిక సంఖ్య జనాభా గల వీళ్ళకు కూడా ఒక భవనం ఉన్నట్లయితే అందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ప్రతిపాదనలు ఉండే అవి నామమాత్రంగా కార్యాలయానికే పరిమితమైనవి. ఆచరణలోకి మరి ముఖ్యమంత్రి గారు మరియు మా జోగు రామన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు వారి సహకారంతో
అది ఈరోజు కేటాయించుకోవడం జరిగింది. దాని నిధుల సేకరణ గవర్నమెంట్ కూడా నిధులు కేటాయిస్తుంది. తర్వాత మిగతా వాళ్ళతో కూడా నిధులు తీసుకొని పెద్ద ఎత్తున నిర్మాణం చేసి అందులో చదువుకోవడానికి కూడా అవకాశం కలిగించి ఓన్లీ బీసీ భవన్ అంటే ఓన్లీ బీసీలకే కాకుండా చాలామంది కొంత ఎస్సీలకు ఎస్టీలకు అగ్రవర్గంలో ఉన్నటువంటి పేదలకు కూడా పేరుకు మాత్రమే కులపరంగా ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా వాళ్ళు కూడా చాలామంది అందులో కూడా బీద వాళ్ళు ఉన్నారు. చదువుకోలేక భూములు వ్యవసాయం చేసి అప్పులాపాలైపోయి దీనావస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలామంది అగ్రవర్గాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత పర్సెంటేజ్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశం కలిగేటట్టు పెద్ద ఎత్తున మా బీసీ భవన నిర్మాణాన్ని చేపడతాం. వీలైనంత తొందరలో దాన్ని శంకుస్థాపన చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా పిలుస్తాం. ముఖ్యమంత్రి గారిని పిలిపించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి భవనంగా మేమందరం కూడా తొందరలోనే మన్నెంకొండ దగ్గర కూడా వాటర్ రిజర్వాయర్, మహబూబ్నగర్కు నీళ్ళు అందించే వాటర్ రిజర్వాయర్, మహబూబ్నగర్ మండలానికి ప్రతి గ్రామానికి నీళ్ళు అందించే రిజర్వాయర్ దాదాపు 100 కోట్లకు పైగా నిధులతో ఆ రిజర్వాయర్ ప్రారంభం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలైన వెంటనే ఆ రిజర్వాయర్ని కూడా మేము ప్రారంభం చేస్తాం. వాటర్ గ్రిడ్లో భాగంగా మన్నెంకొండ గుట్టపైన అది తొందరగా కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా నీళ్ళ కొరత అనేది ఎప్పుడు కూడా ఉండదు. జీవితంలో ఫుల్ కెపాసిటీ న్యాచురల్ గ్రావిటీ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం అది. దానిపైన మేము ఉన్నాం. అది కూడా వీలైనంత తొందరలో ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తాం. జడ్చర్ల మొన్న ఓపెన్ చేసినటువంటిది హన్వాడ మండలానికి మామూలులో కొత్త పార్ట్ మాత్రమే వస్తుంది. మన్నెంకొండ దగ్గర ఉన్నది టోటల్గా మండలము 70% టౌన్ కూడా వచ్చేది ఉంది. కనుక నిరంతరం మా కృషి, మా నియోజకవర్గము, మా జిల్లాలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైనా సరే ఆ పేదవాళ్ళని ఆదుకోవడానికి మేముంటాం. మంగళదాయకుడు, విఘ్నేశ్వరుడు, భక్తజన పోషకుడు, అన్నింటా పూజలు అందుకునే గణనాథుడిని మనసారా అందరం స్మరించుకుంటూ వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటాం. ఇందులో భాగంగా పట్టణంలోని టీచర్స్ కాలనీ పార్కు దగ్గర వరసిద్ధి వినాయక సేవా సంఘము ఆధ్వర్యంలో వినాయక శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఎక్కడైనా మండపం ఏర్పాటు చేసి ప్రతిష్ఠించడం చూస్తుంటాం. కానీ దాదాపు 10 సంవత్సరాల నుంచి వినాయకుణ్ణి గుడిలోనే ప్రతి ఏటా జరిగే వినాయక చవితి ఉత్సవాలను టీచర్స్ కాలనీలో వరసిద్ధి వినాయక గుడిలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా 25 సంవత్సరాలు నేను ఇక్కడ వినాయకుని మనం ప్రతిష్ఠించుకోవచ్చు. దాని సందర్భంగా వీటి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆడవాళ్ళు, పురుషులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. రేపు నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. చాలా శాంతియుతంగా జరుపుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా 7వసారి డాక్టర్ జె రామ్మోహన్ ఎన్నికయ్యారు. రామ్మోహన్ ఎన్నిక పట్ల డాక్టర్లు, వైద్య సిబ్బంది పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా 7వసారి జిల్లాకు చెందిన డాక్టర్ జె రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికై చేపట్టిన ఉద్యమాల ఫలితంతో పాటు వైద్య రంగంలో జిల్లాకు మంచి గుర్తింపును తీసుకురావడంతోనే మరోసారి అధ్యక్ష పదవి ఆయన వశమైందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జె రామ్మోహన్ మాట్లాడుతూ అనారోగ్యాల బారిన బీద ప్రజలు పడకుండా వారిని చైతన్యం చేయడంతో పాటు రోగాల బారిన పడిన వారికి ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం బీద ప్రజలకు ఉచిత వైద్య సేవల్ని అందించేలా విపత్తు జరిగే సమయంలో తాను ముందుండి పనిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను అందించిన సేవలకు గుర్తింపుగా 7వసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. నేను తప్పకుండా ఈ అధ్యక్ష పదవిని 7వసారి ఇచ్చినందుకు తప్పకుండా అంటే బాధ్యతాయుతంగా చేస్తూ అన్ని గ్రామ ప్రజలకు కానీ మా వైద్యులకు కానీ అందరికీ మేలు చేసి నా కృషి ఫలితంగా మహబూబ్నగర్ జిల్లాలో అనారోగ్య పీడిత ప్రజలకు కానీ ప్రత్యేకంగా IMM నుంచి మేము వారికి సహాయ సహకారాలు అందిస్తాము. అవసరం అనుకుంటే బ్లడ్ క్యాంపులు ఇంతకుముందు కూడా మేము బ్లడ్ క్యాంపులు అరేంజ్ చేశాము. విపత్తు జరిగినప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు IMA తోడ్పాటు ముందుండి వివిధ రంగాల్లో వారికి సేవ చేసిన ఉచిత సేవ చేసినాము కలెక్టర్ ఆదేశానుసారంగా. ఇక లోకల్ నాయకులు కానీ
మన ఆఫీసర్స్ కానీ వారందరూ మాకు కోఆపరేట్ చేసింది. ఒకటి ఏంటంటే ఇంత ఉండి కూడా మాకు ఒక ఐఎంఏ బిల్డింగ్ కొరకు మేము ఒక స్థలాన్ని కొరకు కూడా కృషి చేస్తున్నాము. కాబట్టి ఈ విషయంలో మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ తర్వాత కలెక్టర్ మేడం కానీ వీరందరిని వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా దాన్ని నేను ఈసారి ఒక ఐఎంఏ బిల్డింగ్ కొరకు చేసి అక్కడ వివిధ రోగులకు క్యాంపులు అరేంజ్ చేసి ఉంటారు. లైక్ అంటే డయాబెటిక్ క్యాంప్ కానీ లెప్రసీ క్యాంప్ కానీ ఐ డిపార్ట్మెంట్ విషయంలో కానీ ఆర్థోపెడిక్ కానీ గుండె జబ్బులకు కానీ ఇలాంటి రోగులకు మేము ఉచిత సలహా వారంలో ఒకసారి ఫ్రీ ఐ క్యాంప్ చేసి వారి సేవలకు అంటే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు పాలమూరు జిల్లా ప్రజలకు సేవ చేయాలని మా యొక్క ఆకాంక్ష. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు చేపట్టిన నిరసనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటిని ఆశా కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆశా కార్యకర్తల నిరసన 29వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న సీఎం ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 29 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకొని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో శ్రీ రైతు బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9వ రోజులో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 23 అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగిందని 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేస్తున్నట్లు బాలభక్త సమాజం నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీ పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను ఎంపీ జితేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ మైదానం లేకపోవడం కారణంగా ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పోటీలు నిర్వహించడం దురదృష్టకరమన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ పట్టణంలో స్పోర్ట్స్ మైదానం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామని చెప్పారు. అండర్ 12, 14, 17, 21 బాలబాలికల విభాగాలతో పాటు మహిళా, పురుష విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మహబూబ్నగర్ జిల్లాలో రావడం మాకు చాలా సంతోషం. ఇక్కడ ఎలాంటి ఆడుకోవడానికి సౌకర్యాలు లేకపోయినా ఎంతో ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లోనే టేబుల్ టెన్నిస్ ఆడడానికి ప్రైవేట్ ఫంక్షన్ హాల్ తీసుకొని అలా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. కోట్ల రూపాయలు స్పోర్ట్స్ గురించి ఖర్చు పెట్టినా ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, స్టేడియాలు ఎక్కడున్నాయి తెలియని పరిస్థితి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం స్పోర్ట్స్ను ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇండోర్ స్టేడియంస్ స్పోర్ట్స్ మెన్స్కు ప్రత్యేక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వీలైనంత తొందరలో ఇండోర్ స్టేడియంస్ కట్టించి క్రీడాకారులకు కూడా మంచి స్ఫూర్తినిచ్చినట్లు వాళ్ళకి అన్ని సౌకర్యాలు చదువుకోవడానికి ఆటలు ఆడిన తర్వాత వాళ్ళకు ఉద్యోగంలో అన్ని రకాల సేవలు అందించడానికి అన్ని రకాలుగా వాళ్ళకు సహాయ సహకారం అందించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తాం. కేవలం క్రికెట్ ఒక 2 ఆటలకు తప్ప మరి ఎన్నో ఆటలు ఉన్నాయి. ఆ ఆటలకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రతిభ కనిపించినా కూడా వాళ్ళకు ఆదరణ తక్కువ ఉంది. కనుక అందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, అన్ని ఆటలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ అందరూ కూడా దీనిపైన ఇంట్రెస్ట్ చూపుతారు. క్రీడాకారుడు అంటే మంచి క్రీడాకారుడు, ఆయన తెలుగు మంత్రి ఉంటాడు, మంచి సత్గుణాలు ఉంటాయి, మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రతి క్రీడాకారుడు దేశానికి ఆదర్శంగా లేవడానికి ఉంటుంది. క్రీడల పట్ల శ్రద్ధ వహించకపోతే విద్యార్థులు చెడు అలవాట్లు కూడా దూరం పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి
శ్రద్ధ వహించి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను కూడా ఏదో ఒక ఆటలు ఆడుకోవాలి అనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఆటలు ఆడగలుగుతాడో క్రమశిక్షణ కూడా పెరుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపల మా ఎంపీ గారు మేము కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లలో ఇండోర్ స్టేడియంస్ వచ్చేటట్టు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి విషయం మన జిల్లాది. ఇక S9 న్యూస్ కార్యక్రమాలను మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు.